తర్వాత ఆ క్లిప్పింగ్స్ అవి చూసినప్పుడు వరుణ్ తేజ్ని చూస్తుంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మ్యాన్లీనెస్, ఆ మ్యాచో అది కానీ ఆ మొహంలో ఉన్నటువంటి ఆ పాత్రే చాలా అత్యద్భుతమైన పాత్ర. అనేక భావోద్విగ్నతల్ని పలికించగలగాలి. ఏ నటుడికైనా తన రెండో సినిమాగా ఇంత సంక్లిష్టమైన పాత్ర దొరకడం చాలా అత్యద్భుతమైన అదృష్టం అవడంతో పాటు ఈ మాట నేను కృష్ణ అంటే కృష్ణతో ఏమన్నాడంటే, అసలు అతను చూసిన తర్వాత అతని ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం కదండి అన్నాడు. అది కృష్ణలకు సంస్కారం. అతన్ని చూస్తుంటే ఏదో ఒక హాలీవుడ్ నటుడిని చూస్తున్నట్టు అని అనిపించింది. ఆ మొహంలో ఉన్న తీవ్రత కానీ అది కానీ చూస్తుంటే. నాగబాబు ఇందాక తెర మీద అతను చూస్తుంటే నాకు నేనే రాసిన 2 పాటలు వినిపించాయి. ఒకటి గ్రీకు వీరుడు అని రాసిన పాట, అది ఇప్పటివాడికి. కానీ అందులో చూస్తుంటే నువ్వు నేను అన్నదమ్ములు, నా కొడుకులాంటి వాడు, చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎన్ని కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంతా తగిలేనురా. అందుకని ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ చేత వాళ్ళ చెల్లెల చేత దిష్టి తీయించు నాగబాబు. అంత అద్భుతమైన పాత్ర అతనికి ఇచ్చినందుకు కృష్ణి, అతన్ని పొందినందుకు కృష్ణి, ఇద్దరు 2 సార్లు కూడా కృష్ణే అభినందిస్తూ ఈ సినిమా ద్వారా ఒక గొప్ప నటుడు. మామూలు డ్యాన్సులు ఫైట్లు సరే, ముకుందలో కూడా అతను తనకు పెర్ఫార్మెన్స్ చూపించాడు. దాని తర్వాత ఇంకా పెర్ఫార్మెన్స్కున్న అవకాశాలు వచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరిలాగా ఒక చరణ్ తేజ్ లాగా, ఒక బన్నీలాగా, రామ్ చరణ్ లాగా, ఒక బన్నీలాగా మీ అందరి గుండెల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటాడని నిజంగా విశ్వసిస్తున్నాను. 2, అతని పొడుగుకి అతని పర్సనాలిటీకి చక్కగా సరిపోవడంతో పాటు చక్కని భావాలను ముఖంలో కల్పిస్తూ పేరులోనే కాదు విద్యలో కూడా ప్రజ్ఞ ఉంది అని నిరూపించుకున్నటువంటి అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది అని ఆశిస్తూ ఈ పండుగ సందర్భంగా మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతూ ఆశీర్వదిస్తున్నాను.